సాధారణ అమ్మాయి నుంచి ప్రపంచ స్థాయి కంపెనీకి సీఈఓగా ఎదిగిన ఒక మహిళా నాయకురాలు. ఆమె పేరు రీతూ గ్యాంగ్రెడ్ అరోరా. ఇవాళ మనం ఆమె విజయ కథను, ఆమె జీవితంలో నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను తెలుసుకుందాం. రీతూ గ్యాంగ్రెడ్ అరోరా గారు భారతదేశంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తమ కుటుంబం విద్యకు చాలా ప్రాధాన్యం ఇచ్చేది. చిన్నప్పటి నుంచే రీతూ గారు కష్టపడి చదివే విద్యార్థిని. ఆమెకి గణితం, ఆర్థిక శాస్త్రం పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. తర్వాత ఆమె ఎస్వి జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్లో ఎంబీఏ చదివారు. 1996లో ఆమె పీజీడీఎం పూర్తి చేశారు. విద్యా సమయంలోనే ఆమె నాయకత్వ నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన మరియు ప్రేరణాత్మక వ్యక్తిత్వం కోసం ప్రసిద్ధి పొందారు. రీతూ గారి కెరీర్ ప్రారంభం మెరికో ఇండస్ట్రీస్లో ఫైనాన్షియల్ అనలిస్ట్గా జరిగింది. అక్కడ ఆమె తన ప్రతిభను నిరూపించి ఆర్థిక రంగంలో ఒక పటిష్టమైన పునాది వేసుకున్నారు. తర్వాత ఆమె కెనరా హెచ్ఎస్బిసి ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా చేరి కంపెనీ పెట్టుబడులను విజయవంతంగా నడిపించారు. ఆమె నాయకత్వంలో కంపెనీ ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగింది. తర్వాత రీతూ గారు అలియాజ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో కంపెనీలో చేరారు. ఆమె ప్రస్తుతం సిఇఓ మరియు సిఎల్ఓ పదవిలో ఉన్నారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ మరియు ఫైనాన్షియల్ కంపెనీలలో ఒకటి. ఆమె 20 కంటే ఎక్కువ దేశాల్లో ఉన్న బృందాలను నడిపిస్తున్నారు. ఆమె నాయకత్వంలో కంపెనీ బిలియన్ల డాలర్ల పెట్టుబడులను సుస్థిరంగా నిర్వహిస్తోంది. రీతూ గారి పేరు అనేక బిజినెస్ మ్యాగజైన్స్ లో టాప్ ఉమెన్ లీడర్స్ ఇన్ ఫైనాన్స్ జాబితాలో ఉంది. ఆమెను ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ లిస్ట్ లో కూడా చోటు కల్పించారు. ఆమె మహిళా సాధికారత, వాతావరణ పరిరక్షణ మరియు సమాన అవకాశాల కోసం కూడా శ్రద్ధగా కృషి చేస్తున్నారు. రీతూ గ్యాంగ్రెడ్ అరోరా గారి జీవితం మనకు ఒక గొప్ప సందేశం చెబుతోంది. కష్టపడితే, పట్టుదలతో ఉంటే ఏ కల అయినా నెరవేరుతుంది. ఆమెలాగా మనము మన రంగంలో కృషి చేస్తే విజయానికి హద్దులుండవు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.